వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు యాక్టర్ పార్ట్నర్, యాక్టర్ అంటారు. నేను కాదన్నా, యాక్టర్ని కాదని ఎవరిని చెప్పానా? నేను యాక్టర్నే కదా, ఒక నటన వదులుకొని కదా రాజకీయాలకు వచ్చాను. సరే 2014లో యాక్టింగ్ వదిలేసి వచ్చాను రాజకీయాలకు. యాక్టింగ్ వదిలేసి బయటకు వచ్చాను నేను రాజకీయాల్లోకి. నేను యాక్టర్ అంటే నాకేం బాధ లేదు, సహజంగా ఉన్నదే. మరి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చారు, మమ్మల్ని నేనేమనాలి? ఈయన గాంధీ గారు అంటే ఈయన మహాత్మా గాంధీ గారిలో మాట్లాడతారు. 2 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చానంటే, అరే అడ్డగోలుగా దోచి జైల్లో నుంచి బయటకు వచ్చారు మీరంటే మహాత్మా గాంధీ గారు మాట్లాడతారు. జైల్లోంచి వచ్చిన వ్యక్తులు మేమేమనాలి? యాక్టర్ పార్ట్నర్ అంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు అమిత్ షా పార్ట్నరా? మీరు బీజేపీ పార్ట్నరా? మీరు అరే నేను ఇదే గిద్దలూరులో తిరిగాం, ప్రకాశం జిల్లాలో తిరిగాం. భారతీయ జనతా పార్టీకి, టీడీపీ పార్ట్నర్కి అరే దమ్ముతో, ధైర్యంతో, తెగింపుతో వచ్చాం. వీళ్ళకి సపోర్ట్ 2014లో. నిజంగా నాకు తెలుగుదేశంతో పార్ట్నరే అయితే, అరే నేను 2014లో చేశాను కదా, మళ్ళీ వచ్చి వాళ్ళతో పొత్తు పెట్టుకొని ధైర్యంగా ముందుకు వస్తాను. నాకేంటి భయం? మీలాగా చీకటి మాటను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో షేక్ హ్యాండ్లు ఇచ్చి, అమిత్ షా గారికి కడు మొక్కి, మోడీ గారికి మోకరిల్లి నేను అలాంటి పనులు చేయనమ్మా. నేను ఆంధ్రుణ్ణి, తెలుగుని, ఆత్మగౌరవం ఉంది. తల తెగిపోవాలి కానీ అనవసరంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వని వాళ్ళని, మన ప్రకాశం జిల్లాని వెనకబడిన నిధులు ఇవ్వని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ వెళ్ళి అమిత్ షా పాదాలకి, మోడీ గారి పాదాలకి జగన్మోహన్ రెడ్డి గారిని మోకరిల్లున్నాం. తెలుగుని, ఆంధ్రుణ్ణి, ఆత్మగౌరవం ఉన్నవని ఆత్మగౌరవం తాకట్టు పెట్టను. మర్యాద పెద్దలకు నమస్కరిస్తాను, గౌరవం ఉంటే నమస్కరిస్తాను. గౌరవం మీరు కూడా నిలబెట్టుకోవాలి. అలాగే నిజంగా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నాం. నిన్న మీటింగ్ లో చూశాను, పొద్దునే మా మాధవ్ గారు చెప్తా ఉన్నారు, 500 కోట్ల రూపాయలు లంచం చూపారంట. జమ్మూ కాశ్మీర్ నాయకులు, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఫారూక్ అబ్దుల్లా గారు ఆయన చెప్తా ఉన్నారు, అల్లా సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. 1500 కోట్ల రూపాయలు లంచం ఇవ్వడానికి చెప్పారని ఆయన చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు తెలుగుదేశం నాయకులు ఏమనేవాళ్ళు, నువ్వు వైసీపీ పార్ట్నర్ అనేవాళ్ళు. నేను కాదని మాట్లాడతాను, బయటకు వచ్చి చెప్తా. ఎలా కాదు, ఒంటరిగా పోటీ చేస్తామని సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నాం. ఈరోజు ఒంటరిగా మనం బీఎస్పీ కూటమితో కలిసి వచ్చాను కానీ తెలుగుదేశం తల్లలేదు, వైసీపీ తల్లలేదు, బీజేపీ తోటి వెళ్ళలేదు. నా మాట చూపించాను. నేను మాట్లాడితే ఉంటారు బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు వైసీపీ అని చెప్పాను. ముందేమన్నారు కాదని చెప్పారు, ఇప్పుడేమంటున్నారు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పని వెళ్తా ఉన్నారు.